మీకిప్పుడు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని జరుగుతుందా? ఇప్పుడు శని భగవానుడిని చూసి భయపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, చాలామంది శని భగవానుడిని చూసి భయపడుతూ ఉంటారనమాట. బట్ శని ఈస్ నాట్ హియర్ టు డెస్ట్రాయ్ యువర్ లైఫ్. సో, మీ లైఫ్‌ని కరెక్ట్ చేయడానికే ఉన్నాడు మీ లైఫ్‌లో. మీరు చేసే ప్రతి ఒక్క మనిషికి మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాడు. మీరు చెడు చేస్తే మీకు చెడు కర్మ ఇస్తాడనమాట. మీరు కంపల్సరీగా అనుభవించేలాగా చేస్తాడు. సో, హి ఈస్ ద అకౌంటెంట్ ఫర్ ద కర్మ అనమాట. అలాంటి పీరియడ్స్ ఉన్నప్పుడు మీరు డెడికేటెడ్‌గా హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. షార్ట్ కట్స్ అనేది తీసుకోకూడదు అసలకి. మీరు 50థ్ స్టెప్‌కెళ్ళాలని చెప్పేసని సడెన్‌గా వెళ్ళిపోయారనుకోండి, పైకి తీసుకెళ్ళి మళ్ళీ కింద పడేస్తాడనమాట. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సుంటుంది. సో, మీరిలాంటి పీరియడ్స్‌లో ఉన్నప్పుడు షార్ట్ కట్స్ అస్సలు తీసుకోకూడదు. అండ్ దెన్ మీ కెరియర్ హౌస్‌లో గనుక సాటర్న్ ఉంటే గనుక అస్సలు షార్ట్ కట్స్ తీసుకోకండి. మీరు లాస్ట్ లైఫ్‌లో యూ వుడ్ హావ్ టేకెన్ షార్ట్ కట్స్ అనమాట. అండ్ దెన్ మీరు కర్మని స్కిప్ చేసుంటారు. సో, అందుకోసం అని చెప్పేసని కెరియర్ హౌస్‌లో మీకు సాటర్న్ ఉంటాడనమాట. సో, డోంట్ టేక్ ఎనీ షార్ట్ కట్స్. మీరు షార్ట్ కట్స్ తీసుకున్నా గూడా మళ్ళీ జీరోకొస్తారు. మళ్ళీ స్టార్ట్ చేయాల్సుంటుంది ఫస్ట్ స్టెప్ నుంచి. సో, అందుకోసం షార్ట్ కట్స్ ఒద్దు. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ ఇంప్రెస్ శని, శని ఈస్ నాట్ ఇంప్రెస్డ్ బై తైలాభిషేకం ఆర్ ఎనీ అదర్ ప్రాసెస్ లైక్ నవగ్రహాలకు తిరిగితే అతనేమి ఇంప్రెస్ అవ్వడు. మేబీ కొంచెం ఇంప్రెస్ అవుతాడేమో. బట్ ద బెస్ట్ వే టు ఇంప్రెస్ ఈస్ లైక్ సర్వీస్ టు ద పీపుల్, సర్వీస్ టు ది మ్యాన్‌కైండ్. సెల్ఫ్‌లెస్ సర్వీస్ చేసినప్పుడు శని భగవాన్ విల్ బి గివింగ్ యూ సో మచ్ రిజల్ట్స్ అనమాట. సో, సాడ్ డేకి శని భగవానునికి 2 లింక్ అయి ఉంటుందనమాట. సాడ్ డే అండ్ శని భగవాన్. సో, సాడ్ డే ఈస్ అఫిషియల్లీ కాల్డ్ యాస్ లేబర్ డే. సో, ఆ రోజు మీరెంత కష్టపడితే అంత మంచిది. చాలా ఫిజికల్ వర్క్ చేయాలి ఆ రోజు. స్వెట్ ఇట్ ఔట్ అండ్ దెన్ డూ ద గోసేవ. గోసేవ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఫీడ్ ద కౌస్. లేకపోతే మీరు అక్కడ పర్మిషన్ తీసుకొని యూ కెన్ క్లీన్ ద గోశాల. మీకు భయం లేకపోతే మీరు గోశాలలో క్లీన్ చేయొచ్చు. మీరు ఫీడ్ చేయొచ్చు. మీరు చాలామంది వెళ్ళేసేసి ఊరికే మనీ ఇచ్చేసి వస్తుంటారనమాట. మనీ ఇవ్వడం వల్ల మేబీ సమ్ వేలో మీకు హెల్ప్ అవుతుందేమో కానీ, బట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ మంచి రిజల్ట్స్ కావాలంటే మాత్రం యూ హ్యావ్ టు వర్క్ అనమాట. సేవ చేయాలి. సెల్ఫ్‌లెస్ సర్వీస్. మీరలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వెళ్ళొచ్చు. ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో వాలంటీర్ వర్క్ చేయొచ్చు. అలాగే మీరు ఆర్ఫనేజ్‌లో గూడా వాలంటీర్ వర్క్ చేయొచ్చు. ఎనీథింగ్ దట్ ఈస్ సెల్ఫ్‌లెస్ ఇన్ రిటర్న్‌లో మీరేం ఎక్స్‌పెక్ట్ చేయకుండా చేస్తారు చూడండి. ఆ సర్వీస్ వల్ల శని భగవాన్‌ని మీరు ఈజీగా ప్లీజ్ చేసుకోవచ్చనమాట. మీకు శని భగవాన్ ఇచ్చే అంత రిజల్ట్స్ ఏ ప్లానెట్ ఇవ్వదనమాట. సో, శని భగవాన్ ఒకవేళ మీకు రిజల్ట్స్ ఇస్తే ఈవెన్ మీరు ఈ ప్లానెట్‌ని వదిలేసి ఎళ్ళిపోయిన తర్వాత కూడా స్టిల్ మీ నేమ్ ఉంటుందనమాట. లాంగ్ లాస్టింగ్ సక్సెస్ ఇస్తాడు శని భగవాన్. ఐ నో శని ఈస్ ద స్లోయెస్ట్ మూవింగ్ ప్లానెట్. మీకు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, కెరియర్‌లో లాస్ కానీ, ఇప్పుడు సడెన్‌గా మీకు ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటి పీరియడ్స్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా యూ మే లూజ్ పీపుల్. ఫ్రెండ్స్ దూరం అవుతుంటారు. కెరియర్‌లో లాస్ ఉంటుంది. ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌గా మీరు లాస్ అవుతూ ఉంటారనమాట. సో, ఇప్పుడు మీరొక ఫ్రెండ్‌ని మీతో ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చి మీ ఫ్రెండ్ మీ దగ్గర నుంచి దూరంగా ఎళ్ళిపోయాడు. సో, అప్పుడు మీరనుకుంటారు ఎందుకిలా జరుగుతుంది అంటే, అప్పుడు మీరు ఎక్కడైనా ఆస్ట్రాలజర్ దగ్గరికెళ్ళిపోగానే అక్కడ చెప్తారు మీకు ఏలినాటి శని జరుగుతుంది అని చెప్పి. దెన్ యూ విల్ అక్యుములేట్ ఆల్ ద నెగెటివ్ థింగ్స్ ఇన్ ద బ్రెయిన్ అన్నమాట. ఓహ్! ఇప్పుడు శని జరుగుతుంది కాబట్టి ఇలా అవుతుంది, అలా అవుతుంది. బట్ ఏలినాటి శని ఎండ్‌కొచ్చేసరికి మీకర్థమవుతుందనమాట. ఆ ఫ్రెండ్ ఉండడం వల్ల ఆ ఫ్రెండ్ ఒకవేళ మీ లైఫ్‌లో ఉండింటే మీకు 50,00,000 లాస్ అయ్యేదేమో. బట్ శని భగవాన్ వుడ్ హావ్ సీన్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ దెన్ ఆ ఫ్రెండ్‌ని మీ లైఫ్‌లో నుంచి రిమూవ్ చేసింటాడనమాట. సో, అందుకోసం శని ఈస్ ద గ్రేటెస్ట్ ప్రొటెక్టర్. ఇప్పుడు మీరు ఏలినాటి శనిలో ఉంటే యూ ఆర్ ఇన్ ద సేఫెస్ట్ ప్లేస్. మిమ్మల్ని ఆ శని భగవాన్ ప్రొటెక్ట్ చేస్తాడనమాట. ఎలా ప్రొటెక్ట్ చేస్తాడంటే ఎవరు కరెక్ట్ పీపుల్, ఎవరు రాంగ్ పీపుల్ అని మీకు తెలుస్తుంది. కంపల్సరీగా తెలుస్తుంది. అండ్ దెన్ శని భగవాన్ విల్ రిమూవ్ అన్‌వర్తీ పీపుల్ ఫ్రమ్ యువర్ లైఫ్. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఒకవేళ శని భగవాన్‌ని ఇంప్రెస్ చేయాలనుకుంటే సాడ్ డేస్ మాత్రం కంప్లెయింట్స్ చేయకండి. డోంట్ క్రిబ్ అబౌట్ ఎనీథింగ్. పర్సనల్ లైఫ్ బాలేదు, నా బాస్ బాగలేడు, నా జాబ్ నచ్చట్లేదు. ఇలాంటివన్నీ చాలా కంప్లెయింట్స్ ఉంటాయి గదా! సాడ్ డే రోజు మాత్రం మీరు అస్సలు కంప్లెయింట్ చేయకూడదు. యువర్ ఓన్లీ డ్యూటీ ఈస్ టు వర్క్ చేయాలి ఫుల్ ఆ రోజు సాడ్ డే మొత్తం. యూ హావ్ టు స్వెట్ ఇట్ ఔట్ కంపల్సరీగా. నేనేం చేయలేను అని మీకనిపిస్తే గోశాల ఎళ్ళలేను, ఆర్ఫనేజ్‌కెళ్ళలేను ఇలాంటివేమైనా మీకు ఉంటే గనక అట్‌లీస్ట్ క్లీన్ యువర్ హౌస్. కీప్ యువర్
హౌస్ వెరీ క్లీన్. ఆ రోజు డస్ట్ ఏమైనా ఉంటే తీసేసేయండి. అండ్ దెన్ డూ ద వాష్‌రూమ్ క్లీనింగ్. చాలా మేబీ మీకిది మీనియల్ వర్క్ ఏమో అనిపించొచ్చు కానీ, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ వే టు ఇంప్రెస్ యువర్ సాటర్న్. సో, యూ హ్యావ్ టు వర్క్ సాటర్‌డే రోజు మాత్రం. డోంట్ విల్లింగ్‌గా మీరు పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకోవద్దండి. ఆ రోజు యూ హ్యావ్ టు వర్క్ ఇఫ్ యూ వాంట్ ఇంప్రెస్ యువర్ సాటర్న్ ప్లానెట్. వర్క్ సో మచ్ ఆన్ దట్ డే. మీకు పైన వర్క్స్ అన్నీ ఆ రోజే తీసి అన్నీ చేయండనమాట. సో, మీరలా చేయడం వల్ల ఈ సాటర్‌డే రోజు మీరు చేస్తే నెక్స్ట్ 1 వీక్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ వీక్ అలా అనమాట. సో, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ పూజ టు గాడ్, లైక్ ఇప్పుడు హనుమాన్ చాలీసా ఒక 41 డేస్ సంకల్పం తీసుకొని చదువుతుంటారు. లైక్ శివ పూజ చేస్తూ ఉంటారు. లలితాదేవి పూజ చేస్తూ ఉంటారు. సో, అలా మీరేదైనా పూజ చేస్తుంటే గూడా ఇఫ్ యూ ఆన్ సాడ్ డేస్ మీరిలాంటివన్నీ చేస్తే మీ పూజ కూడా యాక్సిలరేట్ అవుతుందనమాట. ఈవెన్ యుల్ బర్న్ కర్మ ఇన్ ఎ మచ్ స్పీడ్. సో, దిస్ ఈస్ ద బెస్ట్ వే టు ఇంప్రెస్ యువర్ Saturn. So, if you have liked my video, please subscribe.